ఈ రాజ్యాంగ రచనలో రాజ్యాంగ రచన కమిటీ ఎంతమందితో ఉన్నారు? అందులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పాత్ర ఏమిటి? అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగమే రాయలేదు అని కొందరు, కేవలం ఆయన చైర్మన్ మాత్రమే అని కొందరు, లేదు అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకొచ్చి అతుకుపెట్టిండు అని కొందరు అంటారు. ఎప్పుడు రాజ్యాంగ రచన కమిటీ ఏర్పడింది? ఎప్పుడు ప్రవేశపెట్టబడింది? ఎప్పుడు ఆమోదం పొందింది? అందులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పాత్ర ఏమిటి? ఇది క్లియర్గా వివరాలకి మనం వెళ్ళే ముందు దానికి సంబంధించిన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ చాలా ప్రధానమైంది. రాజ్యాంగ పరిషత్ అని తెలుగులో దాన్ని పిలవడం జరిగింది. ఈ రాజ్యాంగ పరిషత్తు ఏర్పడడానికి కారణాలన్నీ మనకు తెలుసు. ఆ ఇండిపెండెంట్ మూమెంట్ దాని గురించి నేను పోవడం లేదు. కానీ క్యాబినెట్ మిషన్ ప్రతిపాదనలన్నీ కొన్ని వచ్చాయి. ఇండిపెండెంట్ యాక్ట్ వాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వం పార్లమెంట్లో పాస్ చేసిన తర్వాత ఒక క్యాబినెట్ కమిషన్ వేసింది. వాళ్ళు ఒక పథకాన్ని ప్రకటించడం జరిగింది. ఆ పథకం ఏమంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని ఏర్పాటు చేయాలి, రాజ్యాంగ నిర్మాణం జరగాలి. విచిత్రం ఏమంటే అప్పటికి మనకి ఇంకా ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించిన ఎన్నికలు ఏదైతే జరిగాయో ఈ అసెంబ్లీస్ అప్పటికే ప్రొవిన్షియల్ అసెంబ్లీస్ అనేవారు. ఈ ప్రొవిన్షియల్ అసెంబ్లీస్ అన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేయబడినవి. దీని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి డైరెక్ట్ ఎన్నికలు, ప్రజల చేత ఎన్నికబడిన వారు కాదు. వీళ్ళంతా కూడా బ్రిటిష్ పీరియడ్లో ఉన్నటువంటి ప్రొవిన్షియల్ అసెంబ్లీ నుంచి మరి వాళ్ళు నామినేట్ చేయబడ్డారు వర్చువల్గా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో. ఈ నామినేషన్ పద్ధతిలో వచ్చినటువంటి వీళ్ళంతా కూడా ఎక్కువ అగ్రకులాలే ఉన్నారు. ఎక్కువ మంది బ్రాహ్మణ కమ్యూనిటీ నుంచే ఉన్నారు వాళ్ళంతా కూడా. బహుశా ఆ రోజుల్లో మరి చదువుకున్న వాళ్ళే మేధావుల కింద లెక్క. ఓ కాంగ్రెస్ పార్టీ నిండా కూడా వాళ్ళే ఉన్నారు. నాయకత్వం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంతా కూడా భూస్వాములు ఉన్నారు, లేదంటే బ్రాహ్మణ వర్గానికి చెందినటువంటి ప్రతినిధులు ఉన్నారు. ఎస్సీ బీసీలకు సంబంధించిన వాళ్ళు బహు తక్కువ, 2-3 కంటే ఎక్కువ లేరు. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఇందులో ప్రవేశించడానికి ప్రయత్నం చేశాడు. బాంబే కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేశాడు. ఈ పోటీని ఈయన ఓడించడానికి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలోకి పోకుండా చేయడానికి మరి పటేల్ గారు గాంధీ గారి యొక్క అడ్వైస్ తోటి, నెహ్రూ గారి యొక్క సలహాతోటి కూడా అంబేద్కర్ గారిని లోపలికి రాకుండా చేయవలసిన బాధ్యత పటేల్ గారికి అప్పచెప్పారు. దూకుడు మనిషి కదా, ఏదన్నా చేస్తాడు మొండోడని ఆయనకి అప్పచెప్పారు. ఆయన ఏం చేశాడంటే అప్పుడు ఉన్నది కాంగ్రెస్సే, ప్రజలే కాంగ్రెస్ అన్న రోజులేదు. ఆ పరిస్థితుల్లో అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేశాడు. అప్పుడున్నటువంటి కాంగ్రెస్ నాయకులకు కానీ, వాళ్ళకి అప్పుడే ఉన్నటువంటి ప్రొవిన్షియల్ ప్రభుత్వాలు, అక్కడున్న ఎమ్మెల్యేస్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి నీకు ఓటు వేయొద్దని చెప్పాడు. అట్లాగే డాంగే గారు కూడా సహకరించలేదు. డాంగే గారు అంబేద్కర్ కలిసి అనేక బ్రహ్మాండమైన కార్మిక ఉద్యమాలు కలిసి నిర్వహించారు. ఆయన కూడా ఆయనకు సహకరించలేదు. చివరికి ఆయన ఓడించారు. ఎంత గొప్పగా ప్రకటన చేశాడంటే, ఎందుకు చెప్పుకోవాలంటే మనం ఎన్ని అవరోధాలు దాటుకుని ఎలాగొచ్చాడయ్యా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి అంబేద్కర్. అదొక ఆశ్చర్యకరమైన విషయం. ఎవరున్నారు ఆయనకు సపోర్టు? అమాయకులైన ప్రజలు తప్పించి ఎవరు లేనటువంటి పరిస్థితి. ఆయన తరఫున మాట్లాడే వ్యక్తి లేడు ఆ రోజుల్లో. అటువంటి పరిస్థితుల్లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ఎలా వచ్చాడు అన్నది ఒక చరిత్ర ఘట్టం. అది ఇన్ని ఎదుర్కొన్నాడా? జీవితంలో ఎదుర్కోవడం వేరు, అన్టచబిలిటీని ఎదుర్కోవడం వేరు, విద్యా విషయంలో అవమానాలు పడడం వేరు. ఇట్లాంటి అన్నీ దాటుకుని ఒక దశకు వచ్చేటప్పటికి ఇంత ఇంటలెక్చువల్, అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఆ రోజుల్లో దేశంలోనే చాలా తక్కువ, వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అంత మహామేధావి ఎందుకు కాన్స్టిట్యున్సీలో అసెంబ్లీలోకి రానివ్వలేదనేది ఎవరికైనా ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది. దానికి కొంత మనం చెప్పవలసిన అవసరం ఉంది. అయితే ఓడించాడు. ఒక ప్రకటన చేశాడు, చాలా గర్వంగా చేశాడు. ఎవరైనా పటేల్ గారు చేశారు. దురహంకారమైనటువంటి గర్వం, అది మామూలు గర్వం కాదు. నౌ ఫర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాట్ ఓన్లీ ది డోర్స్ బట్ ది విండోస్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ హ్యావ్ బీన్ క్లోజ్డ్. తలుపులే కాదు, కిటికీలు కూడా మూసి పడేసాం, దిక్కున్న కాడ చెప్పుకొని బయటే ఉండాలి, లోపల రావడానికి వీల్లేదని ఒక ప్రకటన చేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది అది.
ఢిల్లీలో అంబేద్కర్ గారి ఎగ్జిబిషన్, దానిలో కూడా మనం ఇవన్నీ ఆ ఓల్డ్ పత్రికలు ఉంటాయి, ఇప్పుడు కూడా మనం వెరిఫై చేసుకోవచ్చు. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఆయన లోపల రాలేకపోయాడు. సరే, ఏం చేయాలో అర్థం కాలేదు ఆయనకి. తర్వాత మరి మండల్ తెలుసు, బీసీ ఈ మండల్ కాదు, ఆయన వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి నామశూద్ర కమ్యూనిటీ, ఎస్సీ కమ్యూనిటీ, ఎక్కువ జనాభా ఉంటారు వాళ్ళు అక్కడ. ఆ కమ్యూనిటీకి చెందిన మండల్ అప్పటికే అక్కడ మన ముస్లిం లీగ్ ద్వారా ఆయన ఎలక్ట్ అయ్యాడు. అక్కడ సపోర్ట్ తోటి, మన ప్రజల సపోర్ట్ తోటి ఎస్సీలందరూ సపోర్ట్ చేశాడు జోగేంద్రనాథ్ మండల్కి. అలాగే ఆయన అక్కడ అంబేద్కర్ గారిని వచ్చి కలిసి, అయ్యా మీరు రండి, మేము ఒక సీటు ఖాళీ చేస్తాం, అవసరం అంటే నా సీటే ఖాళీ చేస్తాం, మీరు అక్కడి నుంచి పోటీ చేయాలి, మీరు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉండాలి అనేసి ఆయన పట్టుబట్టి అంబేద్కర్ గారిని తీసుకెళ్ళి, అంత విల్లింగ్గా లేరు, ఆల్రెడీ మనం ఒక దెబ్బతిన్నాం ఇక్కడ, అక్కడేమవుతుందో మనకు తెలీదు అని బిగినింగ్లో అంత కన్విన్స్ కాలేదు ఆయన. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన ముస్లిం లీగ్ పార్టీలో ఉన్నాడు, జోగేంద్రనాథ్ మండల్. ముస్లిం లీగ్ సపోర్ట్ చేసింది, ఆ మన ప్రజలు సపోర్ట్ చేశారు. దాని మూలంగా ఆయన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి రావడం జరిగింది. తీరా వచ్చిన తర్వాత వెస్ట్ బెంగాల్ నుంచి ఎలక్ట్ అయ్యాడు కదా, ఆ ప్రాంతాన్ని కావాలని మన జాతీయ నాయకులు దానిని పాకిస్తాన్లో కలిపేశారు. అది కూడా పోయింది. ఈ తర్వాత ఇక్కడి నుంచి ఎలక్ట్ అయ్యాడు బాంబే. ఇంకా పెద్ద వివరాలు అక్కడ వరకు మనకి చాలు. అయితే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో అంబేద్కర్ గారు ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యి సబ్ కమిటీస్ వేస్తున్నారు, 7 సబ్ కమిటీస్ వేశారు. అవి చాలా పెద్ద ఇంపార్టెంట్ కాదు. డ్రాఫ్టింగ్ సబ్ కమిటీ ఏదైతే ఉన్నదో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. రాజ్యాంగాన్ని నిర్మాణం చేయడం అంటే చాలా మరి సామాన్యమైన విషయం కాదు. చాలా ఎక్స్ట్రాడినరీ పర్సన్ ఉండాలి, ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్ చేయాలి. ఈ రెండు అయితేనే అది జరుగుతుంది. దాంతో వీళ్ళు ఏం చేశారంటే, ఆయన ఆల్రెడీ డిబేట్స్ మొదలయ్యాయి కొంత. మరి రాజేంద్ర ప్రసాద్ అబ్జర్వ్ చేస్తున్నాడు. ఈయన రైజ్ చేసిన పాయింట్స్ కానీ, దాన్ని ఆయన సమర్థించిన పద్ధతి కానీ ఈయన చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. ఇంత నాలెడ్జ్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరిలో లేదని ఒక పాజిటివ్ అభిప్రాయం ఏర్పడింది. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, ఒకవేళ అంబేద్కర్ కానీ సబ్ కమిటీలో వస్తాడనే భయంతో ఒక ఫారెన్ అతన్ని తీసుకొచ్చి, విదేశీయుడిని, కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్, నార్మల్గా వాళ్ళు చూస్తారు, ఒక టీంని పంపించారు. పటేల్ అండ్ కంపెనీ, నెహ్రూ గారి వాళ్ళంతా కలిసి లండన్ పంపించారు. లండన్లో ప్రొఫెసర్ జెన్నింగ్స్ అని పెద్ద కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ ఆయన, నో డౌట్. ఆయన అప్పటికే మలేషియా శ్రీలంక కాన్స్టిట్యూషన్ రాశాడు కూడా. ఆయన ప్రొఫెసర్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లా ప్రొఫెసర్, తర్వాత అక్కడ వైస్ ఛాన్సలర్ కూడా అయ్యాడు. ఆయన దగ్గరికి పంపించాడు. ఆయన ఈ టీమ్ ఆఫ్ మనం ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఒక ప్రశ్న వేశాడు. భారతదేశం, నేను మలేషియా ఎంత ఉంటుందయ్యా, మీ ఒక స్టేట్తో కూడా సమానం కాదు. శ్రీలంక ఎంత ఉంటుంది, ఒక స్టేట్తో ఇండియాలో సమానం. కానీ ఇండియా ఎంత పెద్దది, బిగ్గెస్ట్ పాపులేషన్ వైజ్, ఏరియా వైజ్, ఇంత భిన్నమైన సంస్కృతులు కలిగిన భారతదేశం, అనేక భాషలు కలిగిన భారతదేశం. భాషలు, సంస్కృతులు, లాంగ్వేజ్ ఒకటేంటి, వైవిధ్యం, ప్రాంతీయ వైవిధ్యం. ఈయనున్నటువంటి దేశానికి నేను రాజ్యాంగం రాయాలంటే నా వల్ల అవుతుందా? నేను మీ దేశం వచ్చి స్టడీ చేయాలి, ఎంతకాలం పెడుతుందో తెలియదు నాకు. స్టడీ చేశాక మళ్ళీ నేను రాజ్యాంగం రాయాలి, ఇది ఇంపాసిబుల్ టాస్క్. మరి ఎట్లాగన్నారు? డాక్టర్ అంబేద్కర్ పేరు మీకు తెలుసా అన్నాడు. అవును తెలుసు, ఆయన మాకు బాగానే ఇప్పుడు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలోకి ఎంటర్ అయ్యాడు. ఆయన ఎక్స్పర్ట్ భారతదేశంలోనూ. నేను ఎంత ఎక్స్పర్ట్ అనుకుంటున్నారో ఈక్వల్లీ అంతకంటే కూడా మంచి ఎక్స్పర్టు. ఆయన్ని చేత మీరు రాయించుకోండి రాజ్యాంగం అన్నారు. అప్పుడు వీళ్ళంతా కలిసి లాభం లేదని గాంధీ, నెహ్రూ, పటేల్ ఆలోచన చేసి వేరే మార్గం లేదు అంబేద్కర్ అని
అంబేద్కర్ గారిని డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా చేశారు. ఇది ఆయన చైర్మన్ అయినటువంటి విధానం, పద్ధతి.